ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. సహజంగానే డైలీ మనం అయిపోయిన తర్వాతే అనాలిసిస్ అనేటువంటి చేస్తున్నాము. కానీ మీరు కనుక గమనిస్తే రోజు మనం ఏ కాన్సెప్ట్తో అయితే అనాలిసిస్ చేస్తున్నామో అదే కాన్సెప్ట్ని ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేస్తూ ఉన్నాం అనమాట. సో దీన్ని అందరూ గమనించాలి. ఇక విషయానికి వెళ్తే ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. సో 25,050. 25,000 అనేటువంటిది ఒక క్రూషియల్ సపోర్ట్ పాయింట్, వెరీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్గా మనం పరిగణిస్తాం. సో నిన్న క్లోజ్ అయినటువంటి ఏరియాలో ఒక హారిజంటల్ లైన్ని గీసుకుందాం. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటాం. తర్వాత 25,000 అనేటువంటిది ఒక చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అనుకున్నాం కదా, 25,000. సో మీరు ఇక్కడ కనుక గమనిస్తే మార్కెట్ అనేటువంటిది చూడండి, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్, నిన్న న్యూస్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఇవన్నీ మనకు అనవసరం. ఫస్ట్ థింక్ మనం స్టాప్ లాస్ని, టార్గెట్ని రెండింటిని పక్కాగా మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమైంది, 25,000 కంటే ఇంకా మార్కెట్ అనేటువంటి డౌన్కి వచ్చేసింది. సరే, డౌన్లోనే ఓపెన్ అయినాక ఇంకా దీని స్కోప్ ఏముంటుంది, దీన్ని క్రాస్ అయ్యేటువంటి సాహసం ఈరోజు చేయదు కూడా. ఎందుకంటే 25,000 క్రూషియల్ ఇంపార్టెంట్ లెవెల్, దాన్నే చాలా బ్రేక్ చేసేసింది కాబట్టి అది పైకి పోవటం చాలా కష్టం. సో మార్కెట్ అనేటువంటిది నెగిటివ్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఒక పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, సెకండ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఎట్లాగైనా వేసుకొని అటు వరకు మనం సైలెంట్గా ఉంటామే ఫస్ట్ 15 మినిట్స్. సో సైలెంట్గా ఉన్నాం. సో మనం మరి ఎక్కడ ఎంట్రీ అనేటువంటి తీసుకోవాలి, ఇది ఫోర్త్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ వేసింది కాబట్టి ఇక్కడ దీని కింద మనం ఎంట్రీ అనేటువంటి తీసుకుంటాం. అయితే నేనేమని చెప్తున్నాను, ఈ లెవెల్ దగ్గర కానీ ఈ లెవెల్ దగ్గర కానీ తీసుకోండి అని చెప్తున్నాను. వీటి దగ్గరలో ఉంది, 25,000 దగ్గరలో ఈ క్యాండిల్ ఉంది, 25,000 దగ్గరలో ఈ క్యాండిల్ ఉంది కాబట్టి దీని కిందే మన ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. సో మంచి ర్యాలీ అనేది వచ్చింది. ఇట్లా కాదు, మనం దీని దగ్గరికి రాలేదు కాబట్టి సహజంగా మిమ్మల్ని ఏం అప్లై చేయమని చెప్పాను, పివోట్ పాయింట్ని అప్లై చేసుకోండి. పివోట్ పాయింట్ని అప్లై చేస్తే పివోట్ పాయింట్ని పైకి క్రాస్ అయ్యి కిందకు వచ్చింది కదా, ఫోర్త్ రెడ్ క్యాండిల్. సో మనం దీని కింద ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఇది ఎంట్రీ అనేటువంటిది, ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ రెడ్ మీద స్టాప్ లాస్ 1:2 రేషియోలో మనం ప్రాఫిట్ని బుక్ చేసుకుంటాం, బయటకు వచ్చేస్తాం. సో ఈ విధంగా ట్రేడింగ్ని, చార్ట్ని సింప్లిఫైడ్ మెథడ్లో ముందుగానే ఒక అనాలిసిస్ చేసుకుంటే బాగుంటుంది. మనం మల్టిపుల్గా ఈ చార్ట్ని అనాలిసిస్ చేస్తే అప్పుడు రిజల్ట్ అనేటువంటిది బాగా ఉంటాయి. థ్యాంక్ యూ.